అట్లే రాదు అనుకుంటే రాని పని రాజు పని కాసి అని కొంతమంది అనుకుంటారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారా? అందరూ బాగుంటారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మరి సురేఖ స్టైల్లోనో విలేజ్ స్టైల్లోనో అయితే ఈరోజు స్పాంజ్ దోశ మటన్ గ్రేవ్ కర్రీ అయితే చేస్తుంది. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అమ్మా. సురేఖ అయితే ఈరోజు స్పెషల్, అంతే కదా సురేఖ? అంతే, ఖచ్చితంగా అయితే స్పాంజ్ దోశ మటన్ గ్రేవ్ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్? మరి చూస్తూనే ఉండండి మా వీడియో స్కిప్ చేయకుండా. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమో ఇప్పుడు సురేఖ అయితే చూపిస్తుంది. మరి మా ఆయన చెప్పినట్లయితే నాకు దాని పేరు రాదబ్బా ఎందుకు. నేనైతే దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే ఒక ఎల్లిపాయ గడ్డ, కావాల్సినంత అల్లము, 2 ఉల్లగడ్డలు, 2 టమాటాలు, 5-6 పచ్చిమిరపకాయలు, 2 ముక్కలేమో కరివేపాకు, కావాల్సిన కొద్దిగా కొత్తిమీర, ధనియాలు. మొత్తం ఇవాళ అయితే మనం ఇప్పుడు మరి దంచేసుకుందామండి. రోట్లో దంచుదాం. ఇవి దంచి కాసే చేసుకోవాలి మరి. ఓకేనా? ఓకే అండి, మనం మరి ఇట్లయితే దంచి పెట్టుకుందాము. కానీ అన్ని కడిగి పెట్టుకున్నాను అనమాట వీటిని. అది చాలా వెరైటీగా చేస్తావు సురేఖ. తెలివి మాత్రం సూపర్ అండి. అది ఇట్లా చిన్నగా దంచుకోవాలన్నమాట. అన్ని కచ్చిపిచ్చిగా అంత మెత్తగా వెరీ ఇంట్రెస్ట్ అబ్బా సురేఖ అనేది. ఏంటికంటే అన్ని కలిపి దొంచడం అంటే మామూలు విషయం. కంటెక్క జిట్లితే దాని కథ వేరే ఉంటుంది సురేఖ. ఓకే, దంచడం అయితే అయిపోయింది. మనం రెడీ. సో ఫ్రెండ్స్, మరి ముందుగా అయితే మనము మటన్ గ్రేవ్ కర్రీ అయితే చేసుకుందామండి. ఈ స్పాంజ్ దోశ కంటే ముందు మటన్ గ్రేవ్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే మనకు ముందు మటన్ గ్రేవ్ కర్రీ అయితే ఈ స్పాంజ్ దోశ అయిన ఎమ్మడేగా మనము సురేఖ ఒక తుడి చేస్తుంటే ఒక తుడి తినచ్చు. అదే అనమాట, ఇంకా ఆలస్యం లేదనమాట. అందుకోసమే అబ్బా మనం ముందుగా అయితే మటన్ గ్రేవ్ కర్రీ అయితే చేసుకుందాం. ఓకే సురేఖ? మటన్ అయితే 1/2 కిలో తెచ్చినానప్ప నేను. ఈ మటన్ 1/2 కిలో 400 తెలుసా నీకు? తెస్తే తింటాం, లేకుండా 400 రూపాయలు పెట్టి 1/2 కిలో తెచ్చినాను. మంచి నేత మటన్ అనమాట. ముందైతే మనం మటన్ కడిగేసుకుందాం సురేఖ. నేను కడుగుతాలే, నువ్వే కడుగుతావా? ఏం కొవ్వులే జివ్వులే ఏమంటుకుంది మరి. చాలా బాగుంటుంది అబ్బాయి మటన్ గ్రేవ్ కర్రీ అంటే. స్పాంజ్ లేగా సూపర్ ఉంటుంది. టిఫిన్ 10 ఫుడ్ టిఫిన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది చూడు సరేగా. అట్లని కాసే నువ్వు తినాలని చెప్పి నేను ఎమ్నూరు హోటల్లో తినేంటి ఒకసారి స్పాంజ్ దోశ మటన్ గ్రేవ్ కర్రీ. అబ్బా నువ్వు అట్లా చేయాలి ఇప్పుడు. సో సురేఖ స్టార్ట్ చేసినట్లే ఇంకా బస్ స్టవ్ కూడా చేసినావు. ఇంకా మటన్ కూడా రెడీ ఉంది. వేసేస్తావా? ఉప్పా? పసుపు వేసేయి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఇంకా అప్పటి తలకల బాగా ఉడికింటా. ఇంక నూనె ఇడిచింటుంది ఎక్కడ అంతే కదా. సురేఖ అయిందా మరి? చూడు కాదు అబ్బో ఏం రా నాయన నిజంగా. దగ్గర పట్టుకో, బట్ట జాగ్రత్తగా వేసుకో వంట. మరి లెక్క నువ్వు బాగుంటే లెక్క అనమాట. అంతేనే.
ఇలా దగ్గరికి నీళ్ళంతా ఇలా దగ్గరికి అయిన తర్వాత నెక్స్ట్ మొత్తం దంచి పెట్టుకున్నాం కదండి, అవునులే. దీన్ని ఇప్పుడు వేసేసుకుందాము. ఓకే బా. అది కొద్దిగా కారం తట్టించినట్టుండవు కదా. కొద్దిగా పచ్చిమిరపకాయలు కొన్ని ఉన్నాయి కదా, లైట్ గా బాగుంటదని. కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి. ఎలా ఉడకాలి కదా అన్ని తక్కువ కాకుండా మామూలు వేసుకుందాం. ఓకేనా, ముక్కల మీదకి వచ్చేటట్టు అట్లా సరిపోద్దా. మధ్య మీడియం ఫ్లేవర్ లో మంట పెట్టావు, ఎక్కువ తక్కువ పెట్టద్దు మంట. ఓకే ఓకే, అట్లా పెడితేనే దానికి గ్రేవ్ అనేది టేస్టీ వస్తుంది, సూపర్గా ఉంటుంది. ఎట్లా సురేఖ అయిందే, దగ్గరికి అయింది. ఆహా, ఇప్పుడు పేస్ట్ కొద్దిగా వేసుకుందాము. ఉమ్, ధనియాల పొడి, ఓకే, కరివేపాకు వేసుకుందాము. ఓహో, స్మెల్ కోసం చాలా బాగుంటది స్మెల్, పచ్చి కరివేపాకు వేస్తే బాగుంటుంది. మంచి స్మెల్. ఓకే బా, మొత్తానికి వచ్చి మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది. లాస్ట్ క్లైమాక్స్ కింగ్ మనము కాసింత కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. అంతేనే, అంతే, పెట్టేసే మూత. ఓకే, నాన్నగా పైన దాపెట్టాను సైకిలా ఏం మీ ఇంటికాడే ఉండు కదరా, తీసుకొని పోతావు కదా. ఇట్లా నేలకు బయటకు వెళ్ళొచ్చుకొని అవునా? లోపల కనుక్కో నేలక నోరు ముచ్చుకొని తీసుకొని తంప, తీసుకొని తంప. సైకిల్ మా మధ్య ఉంది కదా, బాబాయ్ చూడుపో ఏమన్నా చూడండి. సైకిల్ చూడకండి, వానికి సైకిల్ బుడికితే వాడు సైకిల్ వేసుకొని ఎమ్నూరు వేస్తాడు వాడు. అయితే చాలా బాగా పులిసిపోయిందండి. మరి ఇంక మనం ఇప్పుడు స్పాంజ్ దోశ చేసేది. దోశ ఎలా పోసినా దీంట్లో వేరే చాలా చాలా బాగా వస్తుంది అనుకుంటాను. బాగా పులిసింది కాబట్టి చూద్దాం ఎలా వస్తుందో. మరి సాధ్యమైన వరకు అయితే నాకు భయం భయంగా బాగా రాదు. స్పాంజ్ దోశ రాదేమో నీకు కదా, అయినా కూడా పోయి వెయ్యి అంటే వెయ్యవు, నాకు రాదులేప్ప. నాన్న గుడ్డెట్టినట్టు మన ఒకటి పోసాను అంతేగాని అంతే. నీకు పోయి ఇట్రా, నువ్వు ఇట్రా. మనకే సో ఫ్రెండ్స్, మరి మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది తప్ప మనం ఇప్పుడు ఇంక స్పాంజ్ దోశలే వదామండి. ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది మరి ఇది. సో ఫ్రెండ్స్, మరి సూర్యకి అయితే ఇంక ఈరోజు స్పాంజ్ దోశ పోస్తుంది అబ్బా. అబ్బాబాబు, నాకైతే చాలా హ్యాపీ ఉండదు, ఫుల్ హ్యాపీ ఉండదు. రాని పని చేసేదానికి చాలా హ్యాపీ ఉండదు నాకు, ఎట్లా చేస్తానో అనుకాసి. సో సూర్యక, ఎట్లయినా కానీ నువ్వు చేసేయబ్బా స్పాంజ్ దోశ. నువ్వు చేయాలా నేను తినాలి ఈరోజు. నాకు వచ్చినట్టు వస్తానబ్బా. నువ్వు వచ్చినట్ట పోసానబ్బా అంటే ఎట్లా, బాగా వెళ్ళబ్బా. వాళ్ళ ఊరు భాష ఇంకా మారలేదు. సరే 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 సరే, పెంచి వేడెక్కిందా. సో మొత్తానికి వచ్చేది ఇంకా దోశ, స్పాంజ్ దోశకి రెడీ అయినా. రెడీ. బా పెనం ఎంత నీట్గా ఉండదు సురేఖ, సూపర్ ఉండదు, లేదా బాగుండదులే. రైట్, వేసేయి మరి స్పాంజ్ దోశ వేసేపా. నాకు ఎప్పుడెప్పుడు వేస్తావా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. గ్యాస్ అంటించుకునేవా? లే వెయ్యి, ఇంకా వేస్తావులే నువ్వే. ఇంకా అట్లే రాదు రాదు అనుకుంటే రాని పని రాజు పని కాసి అని కొంతమంది అనుకుంటారు అనమాట. అబ్బాబాబాబాబా, ఇంతకంటే కాకపోతే నువ్వు ఏమంటే ఒత్తుట్టు మూలకు పోస్తుంది, సెంటర్ చూసి పోయేసుకున్నా అట్లా. సరేలే, ఎట్లయినా కానీలే. ఏయ్ అమ్మా, ఇంత ఎండాకాలం ఉన్నట్లు సతాయి సజ్జుడప్ప ఎండ. అబ్బా బాబా బాబా బాబా, ఎంత ఫ్రీగా ఉండదు చూడు మాడము. అవునులే, అబ్బా బాబా బాబా సూపర్. అదే చూడే, అబ్బా బాబా బాబా కలేదనట్టేనే. అది సూపర్ సూపర్. స్పాంజ్ అంటే స్పాంజ్ దోశ అబ్బా. అది కవరప్ అయింది. అది
ఎంత బాగా కాల్చుకుంటే రెండు పక్కలు కాల్చుకుంటే ఇంకా బాగుంటుందిలే సురేఖ. సో ఫ్రెండ్స్, మరి స్పాంజ్ దోశ మటన్ గ్రేవీ కర్రీ అయితే సూపర్గా వచ్చింది అప్ప. మరి ఇంకా మనం ఎంత రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దామండి. టేస్ట్ సురేఖ? అన్ని తెచ్చినా అన్ని ఇక్కడే రైట్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా మనకి వ్లాగ్ అయితే ఇంకా కుకింగ్ అయితే రెడీ అయింది తప్ప. ఇంకా సురేఖ వేసుకో, మటన్ వేసుకున్నట్లేకే. తర్వాత తింటాను. ఎంత బాగా కాల్సింది సురేఖ గారు అమ్మా. మెత్తగా, చాలా మెత్తగా, సూపర్. స్మూత్ గా, అసలు పిండి కానీ లేదు, ఇంత లాగా ఉన్నాయి. స్మూత్ గా మనకి ఇంకో హోటల్ స్టైల్లో దిగింది ఇది. సూపర్ అంటే సరే భలే వేసావా. నీకు ఇంకా స్పాంజ్ దోశలు లేక ముక్కలు పెట్టుకొని ఇంత గ్రేవ్ అంటించుకొని తింటే అబ్బా, ముక్కలు కానీ ఇది ఉడికారు బాగా కదా, దగ్గర కుడికేసాము మొత్తంగా. ఎప్పుడన్నా కానీ ముక్క అంటించుకుని ఫస్ట్ గ్రేవ్ అంటించుకునేలా, తర్వాత ముక్క పెట్టుకునేలా ఈ స్పాంజ్ దోశలకి, అప్పుడు దాని టేస్ట్ చూడాలా. ఇట్లా సురేఖ చేస్తే తినాలని ఎప్పటి నుంచో కలగలేను, కానీ ఆ స్పాంజ్ దోశ తినాలని. అదే స్పాంజ్ దోశలకి మటన్ గ్రేవ్ కర్రీ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. ఇది కూడా సూపర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి స్పాంజ్ దోశ మటన్ గ్రేవ్ కర్రీ అయితే సూపర్ ఎక్సలెంట్ ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే మటన్ గ్రేవ్ కర్రీలోకి ఏమేమి వేసిందో సురేఖ ఒకసారి కాకుండా 2 సార్లు కానీ చూసి కాసి అలా ఫాలో కాండి, ఎక్సలెంట్గా వస్తుంది. మరి మాకు తెలిసినట్లు మనం చేసేమే. మరి ఇంకేమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే కదా సురేఖ? సో ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.